ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో కార్తీక మాసం ఏ రోజు నుంచి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తుంది, కార్తీక మాసంలో ముఖ్యమైన పండగలు ఏ ఏ రోజుల్లో వచ్చాయి, వాటి వివరాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2025 సంవత్సరంలో కార్తీక మాసం 21 అక్టోబర్ 2025 మంగళవారం పగలు 4:28 నుండి పాడ్యమి తిథితోటి కార్తీక మాసం ప్రారంభమై 20 నవంబర్ 2025 గురువారం ఉదయం 10:36 అమావాస్య తిథితోటి కార్తీక మాసం ముగుస్తుంది. అనగా కార్తీక మాసం 22 అక్టోబర్ 2025 బుధవారం నుంచి ప్రారంభమై 20 నవంబర్ 2025 గురువారంతో ముగియనున్నది. 22 అక్టోబర్ 2025 బుధవారం ఈ రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభం. ఈ రోజు నుంచి కార్తీక స్నానాలు, అఖండ దీపం ప్రారంభించాలి. బలిపాడ్యమి, గోక్రీడనం. 23 అక్టోబర్ 2025 గురువారం ఈ రోజున యమ ద్వితీయ లేదా యమ విధియ, భగినీహస్త భోజనం, అన్నా చెల్లెళ్ల పండుగ, చంద్రోదయం. 24 అక్టోబర్ 2025 శుక్రవారం ఈ రోజున స్వాతి కార్తె రాత్రి 8:12 ప్రవేశిస్తుంది. త్రిలోచన గౌరీ వ్రతం, ఐక్యరాజ్య సమితి దినోత్సవం, ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం. 25 అక్టోబర్ 2025 శనివారం ఈ రోజున నాగుల చవితి. 26 అక్టోబర్ 2025 ఆదివారం ఈ రోజున నాగ పంచమి. 27 అక్టోబర్ 2025 సోమవారం ఈ రోజున మొదటి కార్తీక సోమవారం. 29 అక్టోబర్ 2025 బుధవారం ఈ రోజున గోపాష్టమి, కార్తవీర్య జయంతి. 30 అక్టోబర్ 2025 గురువారం ఈ రోజున తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవం, విష్ణు త్రిరాత్ర వ్రతం, అక్షయ నవమి, ప్రపంచ పొదుగు దినోత్సవం. 31 అక్టోబర్ 2025 శుక్రవారం ఈ రోజున యాజ్ఞవల్క జయంతి. 1 నవంబర్ 2025 శనివారం తిథి ఏకాదశి. దీనినే ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ది ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి లేదా దేవుత్థాన ఏకాదశి అని అంటారు. నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి తెప్పోత్సవం ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. 2 నవంబర్ 2025 ఆదివారం తిథి ద్వాదశి. ఈ రోజున క్షీరాబ్ది ద్వాదశి, చినుకు ద్వాదశి, కైసిక ద్వాదశి, అన్నవరం శ్రీ సత్యదేవుని తెప్పోత్సవం, చాతుర్మాస్య వ్రతం సమాప్తి, తిరుమల శ్రీవారి ఆస్థానం, శ్రీ వైష్ణవ మధ్వ ఏకాదశి, స్వయంభువ మన్వాది. 3 నవంబర్ 2025 సోమవారం ఈ రోజున కార్తీక 2వ సోమవారం, ప్రదోష వ్రతం. 4 నవంబర్ 2025 మంగళవారం ఈ రోజున వైకుంఠ చతుర్దశి, పాషాణ చతుర్దశి, విశ్వేశ్వర ప్రతిష్టాపనం, కార్తీక వ్రతోద్యాపనం. 5 నవంబర్ 2025 బుధవారం తిథి పౌర్ణమి. ఈ రోజున కార్తీక పూర్ణిమ, మహాకార్తికి. విష్ణాలయేషు కార్తీక పూర్ణిమ పర్వ దీపోత్సవం, జ్వాలాతోరణం, 33 పున్నముల నోము, అన్వాధానం, గురునానక్ జయంతి, కేదార నోములు, దక్ష సావర్ణిక మన్వాది, త్రిపురోత్సవం, తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి అన్నాభిషేకం, నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి తెప్పోత్సవ సమాప్తి. 6 నవంబర్ 2025 గురువారం ఈ రోజున వైశాఖ కార్తె రాత్రి తెల్లవారుజామున 3:23 ప్రవేశిస్తుంది. అశూన్య శయన వ్రతం. 8 నవంబర్ 2025 శనివారం ఈ రోజున సంకష్టార చతుర్థి, సుధీంద్రబాబు ఆరాధన. 10 నవంబర్ 2025 సోమవారం ఈ రోజున 3వ కార్తీక సోమవారం. 11 నవంబర్ 2025 మంగళవారం ఈ రోజున సావిత్రి కల్పం. 12 నవంబర్ 2025 బుధవారం ఈ రోజున బుధాష్టమి. 14 నవంబర్ 2025 శుక్రవారం ఈ రోజున నెహ్రూ జయంతి, బాలల దినోత్సవం, ప్రపంచ మధుమేహ దినోత్సవం. 15 నవంబర్ 2025 శనివారం తిథి ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి. 16 నవంబర్ 2025 ఆదివారం ఈ రోజున గోవత్స ద్వాదశి, వృశ్చిక సంక్రమణం, రాత్రి 1:06 ప్రవేశిస్తుంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణ, నాగులాపురం శ్రీ వేద నారాయణ స్వామి వారి పవిత్రోత్సవం. 17 నవంబర్ 2025 సోమవారం ఈ రోజున 4వ కార్తీక సోమవారం, ప్రదోష వ్రతం, తిరుచానూరు శ్రీ పద్మావతి తాయార్ల బ్రహ్మోత్సవం ప్రారంభం, ధ్వజారోహణం, త్రేతా యుగాంతం, ధన్వంతరి జయంతి.
18 నవంబర్ 2025 మంగళవారం ఈ రోజున మాస శివరాత్రి కృష్ణాంగారక చతుర్దశి. 19 నవంబర్ 2025 బుధవారం ఈ రోజున సర్వేషాం అమావాస్య తర్పణ దినం అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. 20 నవంబర్ 2025 గురువారం ఈ రోజున అమావాస్య అనురాధ కార్తె రాత్రి 8:08 ప్రవేశిస్తుంది. 21 నవంబర్ 2025 శుక్రవారం ఈ రోజు నుంచి మార్గశిర మాసం హేమంత ఋతువు ప్రారంభం. చంద్రోదయం పోలి పాడ్యమి పోలి స్వర్గములకు వెల్లుట. తిరుచానూరు శ్రీ పద్మావతి తాయార్ల గజవాహనోత్సవం ప్రపంచ టెలివిజన్ దినోత్సవం. విన్నారు కదా 2025 కార్తీక మాసంలో వచ్చే పండుగలు పర్వదినాల యొక్క పూర్తి వివరాలను. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.